హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ అప్డేట్స్. నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళినట్టయితే హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి 2 సినిమాల్లో నటించారు. 'మిస్టర్ అంతరిక్షం' సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం 'మట్కా' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నాడంట. నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లావణ్య ఓ బాబుతో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె తల్లి కాబోతుందని డైరెక్ట్గా చెప్పలేకనే ఇలా ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై వరుణ్ తేజ్ కానీ ఇటు లావణ్య త్రిపాఠి కానీ స్పందించింది లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.